పెట్టుబడి చాలా తగ్గిద్దండి. ఇప్పుడు సపోజ్ మనం ఒక చెట్టు యొక్క బలానికి మనం మార్కెట్కి వెళ్ళి డిఏపి కట్ట కొనాలంటే రూ. 1200 ఉంటుంది. అదే 1200 పెడితే మనం కనీసం ఒక 2 టన్నులు ఘనజీవామృతాన్ని తయారు చేసుకోవచ్చు. మనం డిఏపి కట్టుకుంటే దానిలో డిఏపికి సంబంధించినటువంటి పోషకాలు 2-3 మాత్రమే ఉంటాయి. అది మనకి ఘనజీవామృతంలో భూమి సమృద్ధికి కావాల్సినటువంటి సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు అన్నీ అవైలబుల్గా ఉంటవి. అంటే మనకి ఒక మొక్కకి కావాల్సినటువంటి పోషకాలన్నీ మనం డెవలప్ చేసుకున్నటువంటి ఘనజీవామృతంలో యూరియా బ్యాక్టీరియా, నైట్రోజన్ బ్యాక్టీరియా, ఫాస్ఫరస్ బ్యాక్టీరియా, సూడోమోనాస్, రైజోబియం ఇలాంటి చెట్టుకు కావాల్సినటువంటి పోషకాలకు సంబంధించినటువంటి బ్యాక్టీరియాలన్నీ మన యొక్క ఘనజీవామృతము, జీవామృతంలో ఉంటవి. అవి చెట్టుకి మనం ఇచ్చేటటువంటి ఈ జీవామృతం, ఘనజీవామృతం ద్వారా భూమిలోకి వెళ్ళి హ్యూమస్ డెవలప్ అయ్యి వాటి ద్వారా చెట్టుకు కావాల్సినటువంటి పోషకాలన్నిటి నుండి వేరు వ్యవస్థ ద్వారా అందిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం మార్కెట్కి వెళ్ళి ఫెర్టిలైజర్స్ కొనవలసిన అవసరం లేదు. వాటి వల్ల అధికమైనటువంటి పెట్టుబడులు అయిపోతున్నాయి. రైతులు బాగా నష్టపోతున్నారు. మనం ఫెర్టిలైజర్స్ చేయాల్సిన అవసరం లేదు. ఫెర్టిలైజర్స్ వాడటం వల్ల భూసారం దెబ్బతిండిపోతుంది, భూమిలో ఉన్నటువంటి పోషక విలువలు పోతున్నవి, భూమిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా డెడ్ అయిపోతుంది. భూమిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా డెడ్ అయిపోతే మనకి చెట్టుకు కావాల్సిన పోషకాలు అందవు. చెట్టుకు కావాల్సిన పోషకాలు అందించేది ప్రధానంగా బ్యాక్టీరియానే. మనం మార్కెట్లో తెచ్చిచ్చేటువంటి డిఏపి, యూరియా, పొటాష్ వల్ల ఏం అందదు. అది మనం తెచ్చేసినా సరే ఆ బ్యాక్టీరియా ద్వారానే మనకి చెట్టుకి వెళ్తుంది. ఆ బ్యాక్టీరియా లేకపోతే చెట్టు నిర్జీవం అయిపోతుంది. మనకు కావాల్సినటువంటి బ్యాక్టీరియా అంతా ఆవులో ఉన్నవి. ఆవులో నేను స్టడీ చేసిన వాటిలో 24 ఎలిమెంట్స్ ఉన్నవి అనమాట. అంటే ఒక చెట్టు యొక్క ఎదుగుదలకు అవసరమైనటువంటి పోషకాలు 24 రకాలు ఉన్నవి. అంటే ఆ 24 రకాలు అంటే బ్యాక్టీరియాసే. అవి మల్టిపుల్స్ టైప్లో ఒక గ్రాముకి వచ్చి 300 కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది. దాన్ని మనం జీవామృతం ప్రాసెస్ ద్వారా మనం ప్రతి 20 నిమిషాలకి డబల్ చేసుకుంటూ వెళ్తాం. అంటే ఇప్పుడు 3 కోట్ల బ్యాక్టీరియా 20 నిమిషాల్లో 6 కోట్ల బ్యాక్టీరియా అవుతుంది. మరొక 20 నిమిషాలకి 12 కోట్ల బ్యాక్టీరియా అవుతుంది. మరొక 20 నిమిషాలకి 24 కోట్ల బ్యాక్టీరియా అవుతుంది. అలా డబల్ అవుతూ వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఆ బ్యాక్టీరియాని మనం డ్రిప్ ద్వారా కానీ, లేదు స్ప్రేయింగ్ ద్వారా కానీ, మామూలుగా భూమిలో చెట్లకి పోయటం ద్వారా కానీ, లేదు ఘనజీవామృతం పద్ధతి ద్వారా కానీ మనం చెట్లకి ఇవ్వటం వల్ల ఆ భూమిలో ఆ బ్యాక్టీరియా అంతా చెట్టు దగ్గరికి, చెట్టు ఏరు వ్యవస్థ దగ్గర ఉండి ఆ చెట్టుకి కావాల్సినటువంటి పోషకాలు అన్నిటినీ చెట్లకి అందిస్తాం అనమాట. అలాంటప్పుడు మనం బయట నుంచి ఎరువులు, ఈ యూరియా, డిఏపి లాంటివి కొనవలసిన అవసరం లేదు. దానివల్ల రైతులకి బాగా పెట్టుబడులు ఎక్కువైపోతున్నాయి, బాగా నష్టపోతున్నారు. ఈ విధానం ఇప్పుడు ఈ రసాయనిక ఎరువులు, పురుగు మందులు అనేవి నాకు తెలిసి మా తాతలు పండించే టైంలో ఏమీ లేవు. వాళ్ళు పండించే టైంలో ఇదే దిగుబడులు వచ్చేవి. ఆ ఆహారం తినటం వల్ల వాళ్ళు ఇప్పటికి హెల్తీగా ఉన్నారు. మా తాతగారు 90 ఇయర్స్ బతికారు. అతను జస్ట్ ఒక 2 ఇయర్సే నడవకుండా మంచంలో ఉన్నారు. 93 ఇయర్స్ వరకు పొలంలోకి తిరిగి పనిచేశారు. ఇప్పుడు మా నాన్నగారికి ఒక 50 సంవత్సరాలు ఉంటాయి. అతను అంత వర్క్ చేయలేకపోతున్నాడు. అంటే జనరేషన్కి ఇప్పుడు నేనున్నాను, మా నాన్నగారు చేసినంత వర్క్ నేను చేయలేకపోతున్నా. అండ్ డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు న్యాచురల్ ఫుడ్ తినేవాళ్ళు. అప్పుడు ఎటువంటి కెమికల్ ఫెర్టిలైజర్సు, పెస్టిసైడ్స్ వాడినటువంటి ఆహారం తింటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మేము తినేదంతా పాయిజన్ ఫుడ్డే, ఫెర్టిలైజర్స్ ఫుడ్, పెస్టిసైడ్స్ ఫుడ్. ఈ ఆహారం తినటం వల్ల మనకు కావాల్సినటువంటి పోషకాలన్నీ శరీరానికి అందట్లేదు, బాడీ ఎనర్జీ రావట్లే. ఆ కాలంలో ఆహారం తింటూ ఉండేవాళ్ళు బాగా హెల్తీగా, ఇప్పటికీ ఉన్నవాళ్ళు చాలా హెల్తీగా ఉన్నారు. మెయిన్ ఏంటంటే మనం ఈ ఫెర్టిలైజర్స్ వాడటం వల్ల చెట్టుకి కావాల్సినటువంటి న్యాచురల్ పోషకాలు అందట్లే. దానివల్ల మనం తినే ఆహారంలో ఏమీ పోషకాలు సరైనటువంటివి ఉండట్లేదు.